మంచిర్యాల జిల్లాలో పోస్ట్ మెట్రిక్ హాస్టల్ కార్మికులు సమ్మెబాట పట్టనున్నారు. సరైన సమయానికి వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబాలు గడవడమే కష్టంగా మారిందని కార్మికులు వాపోతున్నారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టి తీసుకెళ్లినా తమ సమస్యలను పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న కార్మికులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో విధులు నిర్వహిస్తున్నటువంటి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, అదేవిధంగా కూడా పెండింగ్ లో ఉన్నటువంటి వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ కూడా గత కొన్ని నెలల నుండి కూడా అధికారుల చుట్టూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన కూడా తమ సమస్యను అయితే పరిష్కరించడం లేదనైతే కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తారు. ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ కూడా నిరవధిక సమ్మెకు వెళ్తామంటున్నటువంటి పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులు వీళ్ళ సమస్య ఏంది, వీళ్ళు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంది మీ ప్రధాన సమస్య ఏంది, ఎందుకు మీరు సమ్మెకి వెళ్ళాలనుకుంటున్నారు? 9 నెలల నుంచి జీతాలు వస్తలేము. అవి 9 నెలల నుంచి జీతాలు రాకపోతే మేము మా కుటుంబాలు ఎట్లా గడవాలి, మా పాప నేను ఎట్లా చదివించుకోవాలి? గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు ఒక నెలలో ఒక 6 తారీఖు జీతం వస్తేనే వాళ్ళు వెనుక ముందు అవుతారు. మాకు 9 నెలల నుంచి జీతాలు వస్తలేవని మేము కలెక్టరేట్ ఆఫీస్ చుట్టూ, మా డీడీ ఆఫీసు, కమిషనరేట్ ఆఫీస్ చుట్టూ, ఇన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినా కూడా మమ్మల్ని ఎవరిని కూడా పట్టించుకుంటలేరు. మా సమస్య ఎవరికి కూడా సమస్య అయిపోతలేదు. మేము ఎందుకు పని చేస్తామో మాకే అర్థమైతలేదు. హాస్టళ్లను నిర్వహించిండ్రు, అలా ఎంప్లాయీ గవర్నమెంట్, పిల్లలు గవర్నమెంట్, వర్కర్లకు మాత్రం ఏ సమస్యలు వచ్చినా కూడా ఎవరు కూడా పట్టించుకుంటలేరు. మేము ఎందుకు పని చేయాలి? మీరు చెప్పండి, మీరేమో ఇబ్బంది పడుతున్నారు, ఏం డిమాండ్ ఇస్తున్నారు ప్రభుత్వాన్ని? మంచిర్యాల జిల్లా పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో విధులు నిర్వహిస్తున్నాం. అట్లనే వాచ్మెన్స్, శానిటేషన్ వర్కర్స్, కుకింగ్ సెక్షన్ వాళ్ళు నిర్వహిస్తారు. 8 నెలల నుంచి జీతాలు వస్తలేవు. కాబట్టి మేము డీడీ ఆఫీస్ చుట్టూ, కమిషనరేట్ ఆఫీస్ చుట్టూ, ఫైనాన్స్ దగ్గరికి కూడా వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో పనిచేసే వాళ్లకు శాంక్షన్ ఆర్డర్స్ లేవు అనే విధంగా వాళ్ళు జీతాలు చేయట్లేదు. హెడ్ ఆఫ్ అకౌంట్లు ఇన్వాల్వ్ చేసిండ్రు ఫైనాన్స్ వాళ్ళు అని అంటున్నారు. కాబట్టి తక్షణమే 8 నెలల జీతాలు విడుదల చేయాల్సిందిగా కోరుతున్నాం. దీనికి సంబంధించి మరికొంతమంది కార్మికులు మీరు చెప్పండి, ఎక్కడ చేస్తారు, మీ సమస్య ఏంది? 9 నెలల బట్టి మాకు జీతాలు వస్తలే. నేను చీపర్గా చేస్తా, నాకు కూడా భర్త లేడు, మాకు 2 బాబులు. ఇంట్లో చేస్తేనే గడుతుంది, నేను ఒక్కదాన్ని చేస్తేనే. 9 నెలల బట్టి ఎవరికి ఏ సార్లకు ఆర్డర్లకు చెప్పినా కూడా ఎవరు పట్టించుకోలేదు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాం, మినిస్టర్ దగ్గరికి వెళ్ళినాము, ఇంకా ఎక్కడెక్కడో తిరుగుతున్నాం కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు సార్. జీతాలు మాకు నెలకి పడాలని చూస్తున్నాం. దీనికి సంబంధించి మీరు చెప్పండి, మీరు ఎక్కడ చేస్తారు, అసలు ఏంది? మీరు 5-6 తేదీల్లో కూడా సమ్మెకి వెళ్తామని చెప్పి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఏంది అసలు మీ పరిస్థితి? నేను మందమర హాస్టల్లో చేస్తాను, వంట చేస్తాను. మా హాస్టల్లో 10 నెలల నుంచి జీతాలు రావట్లేదు. మేము అన్ని ఆఫీసుల చుట్టూ తిరిగితే వాళ్ళు వింటున్నారు, సరే అమ్మ వస్తాయి, ఇప్పుడు వస్తాయి, రేపు వస్తాయి అంటున్నారు. కాకపోతే అవి రావట్లేదు. మేము ఇప్పటికైనా మేము అనుకుంటున్నాము అందరం కలిసి 5-6 తేదీలలో మేము హాస్టల్ బంద్ పెడతానన్న మా సమస్య కొంచెం వాళ్ళు తలకెక్కించుకొని దృష్టికి తెచ్చుకుంటారేమో అనుకొని మాకు ఇప్పటికైనా జీతాలు వేసేలాగా వాళ్ళు చేయాలని మేము కోరుకుంటున్నాం. దీనికి సంబంధించి కార్మికుల సమస్యల ప్రభుత్వం దృష్టికి వెళ్లే దిశగా కూడా పోరాటాలు చేస్తున్నటువంటి నాయకులు ఉన్నారు. వీళ్ళని అడుగుతాం. బ్రదర్ చెప్పండి, మీ ప్రధానంగా మీ సమస్య ఏంది? గత కొన్ని నెలల నుంచి కూడా వీళ్ళకు అయితే వేతనాలు లేవు. మీరు కూడా ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా సాల్వ్ అయింది? అసలు ఏంది పరిస్థితి? మంచిర్యాల జిల్లా పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో పనిచేసే కుక్కు, కామాటి, స్కావెంజర్ అండ్ స్వీపర్స్కు గత 8, కొన్ని హాస్టళ్లలో 9 నెలలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వము వేతనాలు చెల్లించడం లేదు. ఈ సమస్య మీద సంబంధిత శాఖ అధికారులకు మేము అనేక సార్లు మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్కు, సంబంధిత శాఖ మినిస్టర్కు, కమిషనర్ గారికి, ఎస్సీడీడీ అధికారులకు అందరికీ మేము మెమోరాండాలు ఇస్తున్నాం. అయినప్పటికీ కూడా ఈ 8 నెలల నుంచి వేతనాలు చెల్లించేటటువంటి పరిస్థితి లేదు. ఎవరు కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. వర్కర్స్కి వాస్తవంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఆర్థికంగా నకనకనకలాడిపోతున్నారు. ఇవాళ ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు అనేక రకాల ఖర్చులతో సతమతం అవుతున్నప్పటికీ కూడా ఈ అధికారులు ఏమాత్రం స్పందించడం లేదు. అసలు ఈ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ వర్కర్స్కు వేతనాలు చెల్లించడంలో అధికారుల వైఫల్యం తీవ్రంగా ఉంది. అది సెక్రటేరియట్లో, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో బిల్లులు ఆగిపోతున్నాయి, కంటిన్యూషన్ లెటర్ రావట్లేదు అని సమాధానం చెప్తున్నారు. మరి ఈ వర్కర్స్తోనే ఎట్టి చాకరీ చేయించుకుంటా హాస్టళ్లలో పిల్లలకు సకల సౌకర్యాలు అందిస్తున్నటువంటి ఈ వర్కర్స్కు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. కనుక ఈరోజు భారత కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి మంచిర్యాల జిల్లాలోని పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ అన్నింటి కూడా 5-6 తేదీలలో బంద్ చేయడాన్ని, మొత్తం సమ్మె చేయాలని నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే అధికారులకు ఏమాత్రము చీమగుట్టినట్టు కూడా లేదు. అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ కూడా సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు. కనుక ఈ సమ్మె నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. ఇప్పటికి కూడా
రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులు స్పందించకపోతే భవిష్యత్తులో నిరోధిక సమ్మె కూడా చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రైట్ గా ఇది అయితే కార్మిక సంఘాల నాయకులతో పాటు కార్మికులు ఏదైతే విధులు నిర్వహిస్తున్నటువంటి కార్మికులు కూడా తమ గోడైతే వెళ్ళబోసుకున్నటువంటి పరిస్థితి. గత 9 నెలల నుంచి కూడా వేతనాలు రాకపోవడంతో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఏదైతే కుటుంబాలు గడవడమే కష్టంగా మారింది అంటా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వము ఇటు అధికారులు తమ సమస్యను పరిష్కరించాలా, లేదంటే కూడా ఏదైతే నిరవాధిక సమ్మెకి వెళ్ళడానికి కూడా తాము సిద్ధమవుతామన్నట్టు ఇటు అధికారులను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల.